time period of 100 days, 3 months. You have to complete within 3 months. ఇవన్నీ కూడా రైట్ ఫ్రమ్ చెక్ లిస్ట్ మన హౌస్ టు హౌస్ క్వశ్చనర్ టు ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్, ఆన్లైన్ లిస్ట్, ఏఎఫ్ఎం అండ్ ఫర్దర్ ఫాలోఅప్స్ ఇవన్నీ కూడా మనకు డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ డే అని అందరు చెప్తారు. జాగ్రత్తగా వినాలనుకోవచ్చు. Follow-up is every month we will follow. After the 3 month study is over, vaccination is over. We will follow every 3 years. Follow-up will be there. After that we will buy this vaccination. సో ఇవన్నీ మనకు తెలుస్తాయి అన్నట్టు. ఒక 3 years పాటు మనం ఫాలోఅప్ చేయాల్సి వస్తుంది. సో దీనికి సంబంధించిన గైడ్లైన్స్ అని చెప్పడానికి ఇవాళ WHO కన్సల్టెంట్స్ కానీ తర్వాత మన డిస్ట్రిక్ట్ టీమ్ కానీ మొత్తం రెడీ ఉంది. మనకు ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోవాలి. ఒక స్టడీ లాగా నాకు తెలిసి ఫస్ట్ టైం దేని గురించి కూడా జిల్లాలో స్టడీ జరగదు. ఇప్పుడు వ్యాక్సినేషన్ జరిగినాయి అన్నీ. ఎప్పుడు కూడా స్టడీ చేయాలి. యూఐపీ మేబీ వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఆఫ్టర్ ది స్టడీ వాట్ ఆర్ ఆల్ ది గవర్నమెంట్ డెసిషన్స్ ఆఫ్టర్ ది స్టడీ విల్ లెట్ నో. అండ్ టుడేస్ మెయిన్ ఎజెండా ఏంటంటే మీ అందరూ వినడానికి కారణం ఏంటంటే ఎవ్రీ వన్ షుడ్ డూ హౌస్ టు హౌస్ సర్వే. వాట్ ఆర్ ఆల్ ది ఐటమ్స్ విచ్ హాస్ టు బి కవర్డ్ ఇన్ హౌస్ టు హౌస్ సర్వే. సిన్స్ హౌస్ టు హౌస్ సర్వే ఈస్ ది హార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఇఫ్ హౌస్ టు హౌస్ సర్వే ఈస్ నాట్ ప్రాపర్, we are not going to be successful in conducting this program. House to house survey, the utmost focus should be on the training of the frontline workers in house to house survey and how to go about it, not to miss the single house or single person in the survey. And this and in line list, how to prepare a line list that will be taught during this program, and how to procure the logistics and how to enter the beneficiary list in the line list, and how to go about the entries in the TPVN app daily. So and AEFI management also, as usual, as with every other vaccine, AEFI vaccination is also important. So all this will be taught during the day long program. ఈ రోజంతా కూడా ఇవన్నీ చక్కగా నేర్చుకోండి, కాన్సన్ట్రేట్ చేయండి. డౌట్స్ ఉంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ అటెండ్, మధ్యలో ఇంటరప్ట్ చేయకుండా సెషన్ అయిన తర్వాత ఒక్కొక్క సెషన్ అయిన తర్వాత అడగవచ్చు. తర్వాత లాస్ట్లో FAQs, ఫ్రీక్వెంట్ లాస్ట్ క్వశ్చన్స్ కూడా మేము చెప్పడం జరుగుతుంది. సో నాలెడ్జ్ అనేది పెంచుకోండి. తర్వాత భయం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు తెలిసింది ఏంటంటే BCG వ్యాక్సినేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మీ అందరికీ తెలిసి చాలా తక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. చాలా తక్కువ, మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో కొంచెం కాన్ఫిడెంట్గా మనం వెళ్ళొచ్చు. ఆ గైడ్లైన్స్ అనేది నేర్చుకోండి. ఆన్లైన్ ఎట్లా ఎంట్రీ చేయాలనేది చాలా క్రిటికల్ ఇష్యూ. బెనిఫిషియరీ లిస్ట్ తయారు చేయడం ఒకటి, బెనిఫిషియరీ లిస్ట్ అప్లోడ్ చేయడం, వాళ్ళ కన్సెంట్ తీసుకునేది. కన్సెంట్ అండ్ వాలంటరీ కన్సెంట్ మీద చేసేది, బలవంతంగా అందరికీ చేసేది కాదు. దానికి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి, కాంట్రా ఇండికేషన్ అవి మనకు మన స్పీకర్స్ చెప్తారు. Because it is something serious issue. Like learning, you should not miss learning. You can be delayed for review meetings, but not for the learning, because you will be missing the points. Please follow your doctors and supervisors. Thanks. ప్రోగ్రామ్ కండక్ట్ చేయబడుతుంది. ప్లస్ 27 మాప్ ఆఫ్ డేస్ మీకు అందరూ తెలిసిందే, ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. సో ప్రోగ్రామ్ ఇప్పుడు ఈ నెల 20th ఫార్మర్ చేస్తుంది. మనకి ఈ ఔషధి ద్వారా ఆల్రెడీ టాబ్లెట్ సప్లై జరుగుతుంది. కనుక ఈ టాబ్లెట్ను రొటీన్ ఓపీలో యూజ్ చేయదు, ఓన్లీ ప్రోగ్రాంలోనే యూజ్ చేసుకోవాలి, NDD ప్రోగ్రామ్. సో మీరందరూ ఈ వచ్చిన టాబ్లెట్ జాగ్రత్తగా ఉంచి ఈ నెల 15th తర్వాత స్కూల్స్కు ఆ టాబ్లెట్ సప్లై చేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా మళ్ళీ గైడ్లైన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ NDD ప్రోగ్రామ్ కూడా మళ్ళీ ట్రైనింగ్ కండక్ట్ చేసుకొని మనం విజయవంతంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా ఇది BCG వ్యాక్సిన్ కొత్త లేదు, బట్ ప్రోగ్రామ్ కొత్త ఉంది. ఓకే, అగైన్ PSC level you people are supposed to take the trainings. So as already it has been told, please medical officers check that all of your team is there. As per this instruction, who are all supposed to come today? From each PSC, one medical officer, one supervisor, one ASHA nodal person, one MLHP. So 4 people. So please check. If they are not come, call them. And already I think the timing was 9:30. It is already more than that. So you might
Let's start with the training. For the adult BCG vaccination, we will have BCG vaccination is one of the oldest vaccine. It's the oldest vaccine that has been in the 1921. It's been developed. It's first used in humans in 1921. And this adult BCG vaccination, it is not a new vaccine. It is the same old vaccine that we were giving to our children. At birth, we were giving the BCG vaccination. The same vaccine is being given to adult population. Okay? It is not a new vaccine. Okay? And this BCG vaccination came into this program, NTP program, that is National Tuberculosis Program. First at birth, and second dose we are giving above 18 years of age, those who are actually having a vulnerable population, that only we are giving. In seeing